నమస్తే. వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికా యూనివర్సిటీలో పాలక్ పన్నీర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మనం ఇష్టంగా తినే ఆహారపు వాసనను భరించలేక ఓ భారతీయ విద్యార్థినిని అవమానించినందుకు అగ్రరాజ్యంలోని ఓ విశ్వవిద్యాలయం భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఏకంగా $2 లక్షల పరిహారంతో పాటు ఆ విద్యార్థులకు డిగ్రీలు కూడా ప్రదానం చేసింది. జాతి వివక్షతపై జరిగిన ఈ అరుదైన పోరాటం వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇది కేవలం ఒక కూర వండుకున్న కథ కాదు, ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం. యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్జిల్లో పిహెచ్డి చేస్తున్న భారతీయ విద్యార్థి ఆదిత్య ప్రకాష్ తన లంచ్ బాక్స్ లోని పాలక్ పన్నీర్ ను మైక్రోవేవ్ లో వేడి చేస్తుండగా ఈ వివాదం మొదలైంది. అక్కడి సిబ్బంది ఒకరు ఆ ఆహారపు వాసన ఘాటుగా ఉందంటూ ఆదిత్యను అవమానించడమే కాకుండా మైక్రోవేవ్ వాడొద్దని అడ్డుకున్నారు. ఆదిత్య దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోగా యూనివర్సిటీ యంత్రాంగం అతడిపై తిరుగుబాటు చర్యలకు దిగింది. అతనికి తోడుగా నిలిచిన భాగస్వామి ఉర్మి భట్టాచార్యను కూడా వేధించడం మొదలుపెట్టారు. వారికి రావాల్సిన మాస్టర్స్ డిగ్రీలను కూడా నిలిపివేసి మానసిక క్షోభకు గురి చేశారు. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులంతా ఏకమై క్యాంపస్ లో భారతీయ ఆహారం తింటూ నిరసన తెలపగా దానిని అల్లలను ప్రేరేపించడంగా యూనివర్సిటీ అభివర్ణించడం గమనార్హం. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత 2025 సెప్టెంబర్లో యూనివర్సిటీ వెనక్కి తగ్గింది. కోర్టు వెలుపల జరిగిన ఒప్పందం ప్రకారం ఆదిత్య ఉర్మికి $2 లక్షల పరిహారం చెల్లించడంతో పాటు వారు కష్టపడి సంపాదించుకున్న మాస్టర్స్ డిగ్రీలను కూడా ప్రభుత్వం ప్రదానం చేసింది. అయితే భవిష్యత్తులో ఆ యూనివర్సిటీలో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి వారికి అనుమతి ఉండదనే నిబంధన విధించింది. ప్రస్తుతం ఆదిత్య, ఉర్మి శాశ్వతంగా భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇది కేవలం మాకు దక్కిన విజయం కాదు, విదేశాల్లో తమ సంస్కృతి, ఆహారం పట్ల వివక్షను ఎదుర్కొంటున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల గెలుపు అని వారు పేర్కొన్నారు. ఆహారపు అలవాట్లపై చేసే వ్యాఖ్యలు కూడా జాతి వివక్ష కిందకే వస్తాయని ఈ కేసు ఒక హెచ్చరికగా నిలిచింది. అగ్రరాజ్యంలోని విద్యా సంస్థలో నెలకొన్న సంకుచిత స్వభావానికి ఈ సంఘటన ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.